అయితే మీరు చమక్ లుక్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ అనిపించిందండి నాకు. బాలు గారు, ఆత్రేయ గారు, జంధ్యాల గారికి సంబంధించింది ఏదో చూశాను. అవునవును. ఏంటది సందర్భం ఏంటి అసలు? ఆత్రేయ గారు ఒక పాట రాశారండి. హ్మ్. పాట రాస్తే ఆ పాట రికార్డింగ్ వచ్చింది. జంధ్యాల గారి సినిమానా? జంధ్యాల గారి హ్మ్. గుర్తులేదు సరిగ్గా. ఓకే. సో ఆత్రేయ గారి పాట రికార్డింగ్కి వచ్చింది. హ్మ్. సో ఆత్రేయ గారు లేటుగా వచ్చారు. ఓకే. లేటుగా వచ్చేసరికి ఆ పాడే వ్యక్తి తాలూకు వాయిస్ వినిపిస్తూ ఉంది. ఓకే. వినిపిస్తూ ఉంటే ఆ వాయిస్ ఏంటి బాలు కాదా పాడేది అని అన్నారు ఆత్రేయ గారు. ఓ ఆత్రేయ గారు రాసిన పాట పాడుతున్నారు, బాలు గారు వస్తారని ఆత్రేయ గారు అనుకున్నారు. కానీ వేరే వాయిస్ వినిపిస్తుంది. బాలు కాదండి, కొత్త గాయకుడు అని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు. ఆహా అన్నారు. ఏ సార్ బాగలేదా అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అడిగాడు. లేదు, బాలు అయితే ఫీల్ అయి పాడతాడు, ఈ అబ్బాయి పాడటానికి ఫీల్ అవుతున్నాడు అని అన్నారు. అలాగే ఒకసారి వేటూరి సుందరరామూర్తి రాసినటువంటి పాట బాలు పాడాలి. వేటూరి సుందరరామూర్తి గారు కూర్చున్నారు, ఆయన పక్కనే నేను కూర్చున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారికి థ్రోట్ ఏదో కొంచెం ఇబ్బందిగా ఉండి ఏదో గరగరలాడుతుంది. ఆ పాట ఏంటి? సుందరరామూర్తి గారు రాసిన పాట, ఎన్ని ముద్దులా సిన్నాడమ్మా ఎన్న ముద్దలా ఉన్నాడమ్మా అనే పాట. అది పల్లవి లైన్. సో బాలుగారు పాడుతున్నారు, ఆ గొంతు బాగాలేదు. వేటూరి సుందరరామూర్తి గారికి అది ఎందుకో నచ్చలే ఆ రెండరింగ్. ఆయన ప్రాక్టీస్ చేస్తూ పాడుతున్నాడు, ఇంకా టేక్ వర్క్ వెళ్ళలే. అప్పుడు వేటూరి సుందరరామూర్తి గారు నా చెవిలో చెప్తున్నాడు, ఆయన బాలసుబ్రహ్మణ్యం బాగా పాడట్లేదు కదా, అది రిహార్సలే కదా, ఎన్ని ముద్దులా చిన్నాడమ్మా ఎన్న ముద్దలా ఉన్నాడమ్మా అని ఆయన రాసిందే. ఇప్పుడు నా చెవిలో పాడుతున్నాడు సుందరరామూర్తి గారు, ఎన్ని ముద్దులా చిన్నాడమ్మా ముద్దపప్పులా ఉన్నాడమ్మా అని చెప్తున్నాడు. పాట మార్చాడు ఆయన. అలాగా బాలు గారి మీద, చక్రవర్తి మీద ఈ సుందరరామూర్తి గారి చమక్కులు. మ్యూజిక్ సిట్టింగ్ కంటే రైటర్స్ ఉండేవాళ్ళు, రికార్డింగ్ కూడా వచ్చేవాళ్ళు. రైటర్స్ వచ్చి దగ్గరుండి దగ్గరుండేవాళ్ళు. ప్రొడ్యూసర్ డైరెక్ట్ ఇన్వైట్ చేసేవాళ్ళు, మీరు కూడా రండి అని ఇన్వైట్ చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎక్కడైనా పాడేవాడికి సౌలభ్యంగా లేని మాట ఏదన్నా ఉంటే అక్కడ స్పాట్లో మార్చేవాళ్ళు కూడా. అలా ఉండేది. మార్పులు చేర్పు జరుగుతుంది, చిన్న చిన్న మార్పులు, పెద్ద మార్పులేం కావు. అయితే మీరు రాసిన బుక్లో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ నాకు. వాణిశ్రీ సోమన్ బాబు గారి గురించి ఒకటి రాశారు. అవునండి. అది ఏంటిది చమక్? అదేంటంటే చెల్లెలి కాపురం సినిమాలో కె విశ్వనాథ్ గారు డైరెక్టరు. అందులో వాణిశ్రీ మంచి డాన్సరు. తర్వాత శోభన్ బాబు గారేమో ఒక మంచి రచయిత. ఆ సినిమాలో క్యారెక్టర్లు వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళవి. అందులో క్లైమాక్స్లో ఒక మంచి పాట ఒకటి ఉంది, శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు. వినీల కచబర విలాస బంధుల తనులతిక చెంచలించిపోగా ఆడవే మయూరి అనే పల్లవుతో చాలా అద్భుతమైన పాట. నారాయణ రెడ్డి గారు బాగా హిట్ అయిన పాట, ఫేమస్ అయింది, చాలా చాలా ఫేమస్. అందులోని చరణంలో ప్రళయకాల సంకలిత భయంకర జలధరాన్పటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత గింకృతుల సహస్ర ఫణ సంజలిత భూత్కృతుల అని సమాసం చాలా అద్భుతంగా రాశాడు నారాయణ రెడ్డి గారు క్లైమాక్స్లో ఆ పాట. దానికి ముందేమో ఆ పాట షూట్ చేస్తున్నాం. అప్పుడు ఆ బిగినింగ్లో ఆ తమ్ముడు లిరిక్ ఏంటి అని అడిగాడు శోభన్ బాబు గారు. వినీల కచబన విలాస బంధుర తనులతిక చెంచలించి పోగా అని చెప్పాను. నేను కాస్త పాటలు పిచ్చోండి కదా, కొంచెం రాగంతో చెప్తా. ఓకే ఓకే అన్నాడు శోభన్ బాబు గారు. తర్వాత శోభన్ బాబు వినీల కచిభర విలాస బంధుర అని అంటున్నాను నేను. ఆయన ఏమంటున్నాడు, వినీల కుచిభర అంటున్నాడు. అనేసరికి వాణిశ్రీ వింది, దగ్గరికి వచ్చి శోభన్ బాబు నీకు దాని అర్థం తెలుసా? ఇదేనా అర్థం
అదే వినీల ఏదో అంటున్నావు కదా, వినీల కచ్చమర అని అంటున్నా, దాని అర్థం ఆ మాత్రం తెలీదా? వినీల కచ్చమర అంటే సన్న నడు అని అన్నాడు. అనేసరికి ఆవిడ నా వైపు చూసి ఈయన చెప్పింది రైటేనా అని అడిగింది నన్ను. కాదండి, వినీల కచ్చమర అంటే సన్న నడుము కాదు, వినీల కచ్చమర, కచములు అంటే శిరోజాలు, నీలమైనటువంటి శిరోజాల తాలూకా భారం వల్ల అని దాని అర్థం. అసలు వినీల కచ్చిమర అంటలేదు ఆయన, వినీల కుచ్చిమర అంటున్నాడు. కుచ్చిమలు అంటే వేరే అర్థం వస్తుంది అని అన్నా. ఏమయ్యా అర్థం తెలుసుకోకుండా పాడతావేంటి నువ్వు అని. ఇక ఆ రోజంతా వినీల కుచ్చిమర అని శోభనబాబుని ఆట పట్టించింది వాణిశ్రీ. ఆట పట్టించింది వాణిశ్రీ గారు. శోభనబాబు గారు అంటే అందరికీ ఇష్టమే, హీరోయిన్లు అందరూ, హీరోయిన్లు అందరికీ క్రష్ కదా ఆయన, అందగాడు సోగ్గాడు కదా. సో ఆ విధంగా ఓకే. అంటే సెట్ లో అట్మాస్ఫియర్ బాగుండేది అయితే, చాలా బాగుంటుంది. శోభనబాబు ఉన్నప్పుడు ఆయన చాలా సరదాగా ఉంటాడు. ఆయన్ని మనం పలకరించాలి, ఆయన మనం పలకరించి కాస్త కబుర్లు చెప్తే ఆయన కూడా సరదాగా కబుర్లు చెప్తాడు, లేకపోతే కామ్గా ఉంటాడు ఆయన. ఓకే. ఎన్ని సినిమాలు పడ్డాయి సార్ మనకి శోభనబాబు గారితో? శోభనబాబు గారితో కాలం మారింది, చెల్లెలి కాపురం, సంపూర్ణ రామాయణం, 3 సినిమాలు పడ్డాయి. 3 సినిమాలు పడ్డాయి. ఓకే ఓకే. అయితే శోభనబాబు గురించి చాలా విషయాలు ఉన్నాయి మీ దగ్గర అయితే. చాలా ఉన్నాయి, ఇంకా రాబోయే చమక్కులు చాలా ఉన్నాయి. ఓకే ఓకే. శోభనబాబు గురించి చెప్పుకోవాల్సినవి ఓకే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.